సాధారణంగా ఇవాళ 20-25 వచ్చేటప్పటికి నేనే ఓపిక ఉండట్లా. ఏదన్నా ఆనుకుని జారగెలబడకపోతే కుదరట్లా. ఎక్కువ పని చేయడానికి బద్ధకం. ఏ త్రాగడానికో తినటానికో తప్పించి మిగతా వాటిట్లలో బద్ధకాలు పెరిగిపోతున్నాయి. 40లు దాటినాయి అంటే వామ్మో అని చెప్పి గోడలకి జారగెలబట్టడం, లేకపోతే మా వల్ల కావట్లేదు అంటాం. 50లు దాటినాయి అంటే కనుక మా ఓపిక లేదనేసి పక్కన కూర్చుంటున్న రోజు. బట్ చంద్రబాబు ఆయన ఏంటో మరొకసారి నిరూపించారు. 6 నెలలైంది బాబు పరిపాలన ప్రారంభమై. కలెక్టర్ల మీటింగ్, 2వ కలెక్టర్ మీటింగ్ ఫస్ట్లో అప్పుడు జరిపారు, మళ్ళీ 2వ మీటింగ్. దాదాపుగా 10-12 గంటల పాటు ఏకదాటిగా కూర్చున్నారు. మధ్యలో లేచి వెళ్ళిపోవడం అట్లా లేదు. మంత్రులందరూ మాట్లాడేది విన్నారు, తను చెప్పాలనుకున్నది చెప్పారు, కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు విన్నారు, మళ్ళీ ఈయన చెప్పాలనుకున్న సలహాలు చెప్పుకొచ్చారు. ఓపిక అంటే ప్రజా సంబంధ అంశాల విషయంలో గంటలు అలా కూర్చుని, సాధారణంగా ఓపికలు ఉండవు. లేదు, రెండోది ఒక అసహనం ఉంటుంది. ఇప్పుడు జగన్ టైంలో కూడా మీటింగ్స్ జరిగినాయి, మధ్యాహ్నం కల్లా ముగించేసేవాళ్ళు 2 కల్లా. ఆ తర్వాతన ఎవరి పని వాళ్ళకు ఉండేది కలెక్టర్ల మీటింగ్లు అంటే. అదే చంద్రబాబు వచ్చేటప్పటికి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా మీటింగ్లు. మంత్రులకే ఓపికలు లేక కాళ్ళు ఒత్తుకునేవాళ్ళు, ఒళ్ళొత్తుకునేటటువంటి వాళ్ళు, అంత నీరసం ఉన్నటువంటి వాళ్ళు కనబడ్డారు. ఈవెన్ కలెక్టర్లకి ఓపిక లేనటువంటి. కానీ అదే చంద్రబాబు గారు అయితే సంపూర్ణంగా పొద్దున ఎలా అయితే చిరునవ్వుతో వచ్చారో రాత్రి దాకా అలాగే కూర్చున్నారు. అది ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఆ శక్తే ఇవాళ 70లలోకి వచ్చినటువంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద అసెట్ అని చెప్పడంలో అతిశయక్తి లేదు.